Hey guys, hello and welcome back to my channel Trader28. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము మల్టీ బ్యాంక్లో నేను ఎలా $10,000 డిపాజిట్ చేస్తానో మీకు ఫుల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతోపాటు చాలామంది ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ యూజ్ చేయాలనేది కూడా చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఏ ఎక్స్చేంజ్ యూజ్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తా. సో అందరు బైనాన్సా, కాయిన్ డీసెక్సా, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉండొచ్చు మీకు. సో ఇప్పుడు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మల్టీ బ్యాంక్లో ఎలా డిపాజిట్ చేయాలి ఒకటి, అండ్ ఏ ఎక్స్చేంజ్ ఒకటి యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తా. సో వీడియోకి ఎండ్ వరకు ప్రాపర్గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఎవరైనా ఒకవేళ మెంటర్షిప్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డిఎం ఇన్ టెలిగ్రామ్. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మల్టీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను మన క్రిప్టో ఎక్స్చేంజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ నుంచి మీరు అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్ ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మల్టీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే నాకు టెలిగ్రామ్లో డిఎం చేయండి, మీకు విఐపి కమ్యూనిటీలో నేను యాడ్ చేస్తాను. సో దట్ మీరు అందులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు ప్రాపర్ సిగ్నల్స్ కూడా నేను దాంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నేను ఎక్స్చేంజ్ యూజ్ చేసేది వచ్చేసి ఎల్ బ్యాంక్. ఓకే, ఎల్ బ్యాంక్ అన్నమాట దీని నేమ్. సో ఇది వచ్చేసి ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, బట్ మన డాటా అనేది చాలా సేఫ్గా ఉంటుంది, ఎక్కడికి కూడా మన డాటా అనేది లీక్ అవ్వదు. ఓకే, సో ఇది www.lbank.com, మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసాను, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు లైవ్గా నేను మల్టీ బ్యాంక్లో $10,000 డిపాజిట్ చేసి చూపిస్తాను. సో మీరు ఇది ఎల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెప్పేస్తే మన రీజియన్లో లేదని వస్తుంది, బట్ నో ప్రాబ్లం, మీరు సేఫ్గానే యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో గైస్ ఇది ఎల్ బ్యాంక్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ ఎల్ బ్యాంక్ ఇంటర్ఫేస్లో మనకి డిపాజిట్, ఇక్కడ వాలెట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ వాలెట్ ఆప్షన్కు మనం చూసినట్టయితే ఇక్కడ స్పాట్, మార్జిన్, ఫ్యూచర్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఫ్యూచర్ ట్రేడింగ్గా చేయాలనుకుంటే ఇందులో అది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా యూఎస్డిటీస్ వచ్చేసి స్పాట్లో ఉన్నాయి కాబట్టి నేను స్పాట్ పైన సెలెక్ట్ చేశాను. సో నా 10,000 యూఎస్డిటీస్ అనేది మీరు ఇక్కడ చూసినట్టయితే యాసెట్స్లో ఇక్కడ యూఎస్డిటీ అని ఉంది కదా, ఇందులో నా యూఎస్డిటీస్ కనిపిస్తాను $10,000. సో ఇదే ఇప్పుడు మనం ఇందులో డిపాజిట్ చేయాలి, దేంట్లో మల్టీ బ్యాంక్లో. ఓకే, సో ఇప్పుడు మనం మల్టీ బ్యాంక్లో డిపాజిట్ చేయాలంటే దానికి ప్రాసెస్ చాలా సింపుల్గా, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సింపుల్గా మల్టీ బ్యాంక్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓకే, మల్టీ బ్యాంక్ ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ ఆప్షన్స్లో మనం సింపుల్గా ఈ వాలెట్ పైన వెళ్దాం. ఈ వాలెట్ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిపాజిట్ అని మనకి ఆప్షన్ ఉంది కదా, లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్లో మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి మల్టిపుల్ డిపాజిట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే నేను క్రిప్టోతో డిపాజిట్ చేస్తున్నా కాబట్టి ఇక నేను క్రిప్టో పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజులలో ఏ ఫారెక్స్ బ్రోకర్లో కూడా యూపీఐ పేమెంట్స్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయవు. సో రాబోయే డేస్లో ఓన్లీ యూఎస్డిటీస్తోనే డిపాజిట్స్ అండ్ విడ్రాల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మీరు అందరూ యూఎస్డిటీ ఎలా డిపాజిట్ అండ్ విడ్రా చేయాలో అది నేర్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకి. ఓకే, సో ఇక్కడ క్రిప్టో పేమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక ట్రేడింగ్ అకౌంట్ నెంబర్ పైన మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ప్రజెంట్ నేను ఇందులో డిపాజిట్ చేస్తున్నా. సో దీంట్లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత వాలెట్ నెట్వర్క్ అడ్రస్ అని ఉంది కదా, అండ్ పేమెంట్ కరెన్సీ దీనిపైన సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ యూఎస్డిటీ TRC20, ERC20, BEP20, ERC20 ఇట్లా అన్నీ ఉంటాయి. సో జస్ట్ BEP20 పైన ప్రెస్ చేయండి. ప్రజెంట్ అయితే నేను BEP20తో నేను ఎందుకు డిపాజిట్ చేస్తున్నా అంటే ఈ TRC20, ERC20 కంటే BEP20లో చాలా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను యూఎస్డిటీ BEP20 ద్వారా నేను డిపాజిట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక నేను డిపాజిట్ చేసే అమౌంట్ వచ్చేసి నేను ఇక్కడ $10,000 ఇక్కడ డిపాజిట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ అమౌంట్ మన $10,000 ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫండ్ పైన ప్రెస్ చేస్తే వేరే పేజ్కి మనకి తీసుకెళ్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ పేమెంట్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి టైమర్ వచ్చేసి ఉంటుంది, 30 మినిట్స్ టైమర్ ఉంటుంది. బిల్లింగ్ కరెన్సీ ఒకటి, బిల్లింగ్ అమౌంట్ ఒకటి, రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఇలా చాలా చాలా కనిపిస్తాయి. సో మీరు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, బిల్లింగ్ అమౌంట్లో ఏంది $10,012 ఉంది అని. సో గైస్ మీకు ఒకటి చెప్పాలి అంటే మనం క్రోమ్లో ఓపెన్ చేసినట్టయితే $1 USDT in $. ఓకే,
వన్ యూఎస్డిటీ ఇన్ డాలర్ అవుతుంది. డాలర్కి యూఎస్డిటీకి ఇప్పుడు మన ఇండియన్ రూపీ అండ్ రూపీ మనం ఎలా అయితే మనము కంపేర్ చేస్తామో సో అలా వన్ యూఎస్డిటీ అండ్ డాలర్కి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా ప్రైస్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే వన్ యూఎస్డి ఇన్ డాలర్, సారీ వన్ యూఎస్డిటీ ఇన్ డాలర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ నేను 10,000 యూఎస్డిటీస్ నేను డిపాజిట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎంత, నాకు $9 అనేది తక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు వచ్చే అమౌంట్ వచ్చేసి 10,011 కదా, 10,011 కదా. సో 10,011 అంటే మన అకౌంట్లోకి వచ్చేసి $10,002 అంటే క్రెడిట్ అవుతాయి. ఓకే, సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అరే ఇట్లా తక్కువ వస్తే ఎట్లా మరి ప్రాబ్లమే కదా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రైస్తోనే మీరు ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాడో విత్డ్రా టైంలో కూడా సేమ్ ఇలానే ఇస్తారు. ఇది సమ్ టైమ్స్ మీరు 10,000 మీరు విత్డ్రా చేస్తే మీకు 10,020 కూడా రావచ్చు, 10,030 కూడా రావచ్చు. సమ్ టైమ్స్ మీరు 10,000 డిపాజిట్ చేస్తే మీకు $10 మైనస్ కూడా రావచ్చు, $12 మైనస్ కూడా రావచ్చు. ఎందుకంటే వన్ యూఎస్డి ఇన్ డాలర్ ఇన్ యూఎస్డిటీ ఇన్ డాలర్ వచ్చేసి కన్వర్జేషన్ ప్రైజెస్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇండియన్ రూపీ అండ్ యూఎస్డి ఎట్లను, సో అలానే యూఎస్డిటీ అండ్ డాలర్ కూడా అలానే. సో అసలు కన్ఫ్యూజ్ కావద్దు, మన మనీ ఎక్కడికి వెళ్తాలో మన మనీ వచ్చేసి 100% సేఫే ఇక్కడ. సో ఏం ప్రాబ్లం పడకండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది మనం చేయాలి అంతే, జస్ట్ కన్వర్జేషన్ రేట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మీరు విత్డ్రా చేసినప్పుడు ఎట్లయితే ఇస్తాడో డిపాజిట్ చేసినప్పుడు అంతే ఇస్తాడు, విత్డ్రా చేసినప్పుడు అంతే ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ వరి అవ్వాల్సింది పెద్దగా ఏం లేదన్నట్టు. జస్ట్ సింపుల్గా ఇక్కడ మీ టైమర్ ఉంది కదా, ఈ టైం లోపు మనం పేమెంట్ అనేది చేయాలి. సో ఎలా చేయాలి ఇక్కడ పేమెంట్, ఇక్కడ మనకి వాలెట్ అడ్రస్ అని ఉంది కదా, ఈ వాలెట్ అడ్రస్కి మనం ఇక్కడ కాపీ చేయాలి. ఓకే, కాపీ చేసిన తర్వాత మనము ఎల్ బ్యాంక్కి వెళ్ళి ఈ ఎల్ బ్యాంక్ పైన యూఎస్డిటీ అని ఏదైతే మనకు రాసి ఉందో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి చూడండి, యాక్షన్ దగ్గర 3 డాట్స్, ఇక్కడ విత్డ్రా పైన ప్రెస్ చేయండి. సో ఏంటిదంటే యూఎస్డిటీ ప్రైజెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ డేస్లో ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ ఉంది యూఎస్డిటీది, కాబట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం అట్లా ఎక్కువ చూడడానికి ఉంటుంది. బట్ ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి లేదు. ఓకే, సో ఇక్కడ మీరు యూఎస్డిటీ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ద కరెన్సీ యూ వాంట్ టు విత్డ్రా ఉంది కదా, ఇక్కడ నేను యూఎస్డిటీ సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ విత్డ్రా అడ్రస్ వచ్చేసి ఆన్ చైన్ అడ్రస్, ఇక్కడ నేను చూడండి ఏదైతే అడ్రస్ నేను కాపీ చేశానో సేమ్ అడ్రస్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సేమ్ అడ్రస్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత ఇక నెట్వర్క్ మనం చూసినట్టయితే నెట్వర్క్లో నేను BP20 చేస్తున్నాను కాబట్టి ఇక నేను BP20 అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనకు వచ్చేసి 0.50 USD అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా ఫీ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు మనకి 9999 అనే అమౌంట్ 9999.50 అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, సో ఇలా కన్ఫర్మ్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. మన ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్, మన ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నేను గూగుల్ అథెంటికేటర్ కూడా నేను పెట్టుకున్నాను నా సేఫ్ సైట్కి. నేను అథెంటికేటర్లో కూడా మనకి కోడ్ కనిపిస్తుంది, ఆ కోడ్ ఇక నేను ఎంటర్ చేశాను. దాని తర్వాత కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరు చూసినట్టయితే ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఉంది. ఇక్కడ చూడండి విత్డ్రా అమౌంట్ వచ్చేసి నేను $10,000 చేశాను. ఇది స్టిల్ ప్రాసెసింగ్లో ఉంది. ఇది వన్స్ ఇక్కడ విత్డ్రా కంప్లీటెడ్ అని చూపించాక మన మల్టీ బ్యాంక్లో వచ్చేసి డిపాజిట్ అయిపోతాయి. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీరు ప్రాసెసింగ్కి వెళ్ళండి, చూడండి విత్డ్రా కంప్లీటెడ్ అని వస్తే సరిపోతుంది మనకి. సో లెట్స్ వెయిట్ గైస్. జనరల్గా మనకి క్రిప్టో ట్రాన్సాక్షన్ అవ్వడానికి మ్యాక్స్ ఒక 5 minutesలో అయిపోతుంది. సో అంతకు మించి టైం పట్టదు, చాలా ఫాస్టే ఉంటుంది. సో BP20 అనేది బైనాన్స్ స్మార్ట్ చైన్ అన్నమాట. సో ఇట్లా 20 బ్లాక్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్లాక్ అట్లా 20 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పేమెంట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మీ అందరికీ ట్రేడ్జిల్లా ఐడియా ఉంటే ఈ ట్రేడ్జిల్లా పైన కూడా నేను వీడియోస్ అనేవి నేను చేస్తాను. సో దట్ ఈ ట్రేడ్జిల్లా అనేది ఏంటిది, ఎలా యూజ్ చేయాలి, మీ ట్రేడింగ్కి ఎలా యూస్ఫుల్ అవుతుందో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఈ ఛానల్లో మనకి చాలా మంచి కంటెంట్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు తెలియని నాలెడ్జ్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. అంటే నాకు తెలియని నాలెడ్జ్ కూడా నేను ఇక్కడ నేర్చుకొని మీతో పాటు నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో కలిసి గ్రో అవుదాం.
జస్ట్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి అంతే గైస్. సో డెఫినెట్గా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏది వచ్చినా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో లెట్స్ సీ. అండ్ ఒకవేళ మెంటర్షిప్ అది ఏమైనా జాయిన్ అవ్వాలి అన్న యూ కెన్ డిఎం మీ ఇన్ టెలిగ్రామ్. ఐ విల్ షేర్ ఎవ్రీ డీటెయిల్స్. ఓకే, ట్రేడర్ మైండ్ సెట్ ఏంటిది, అసలు ట్రేడర్ అసలు ట్రేడ్స్ ఎలా చేయాలి, అసలు రిస్క్ మేనేజ్మెంట్ ఏంటిది, సైకాలజీ అంటే ఏంటిది, అసలు చాలామందికి ఏంటంటే ట్రేడ్స్ చేసేటప్పుడు ఫియర్ అనేది కూడా చాలా వస్తుంది అన్నట్టు. సో ఆ ఫియర్ ఎలా తగ్గించాలి, సో చాలా మాట్లాడుకుందాం. చాలా మంచి మంచి కంటెంట్ షేర్ చేస్తా యూట్యూబ్లో. సో డోంట్ వరీ, జస్ట్ నాకు మీ సపోర్ట్ కావాలి అంతే. ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరైనా చేస్తున్నట్టయితే నాకు కూడా చేయాలి అనిపిస్తుంది, కొంచెం మోటివేటెడ్గా ఫీల్ అవుతాను నేను అందుకే. సో మీ అందరికీ ఒకవేళ మనం లైవ్ ట్రేడింగ్ కూడా చేద్దాము అనుకుంటే జస్ట్ కమెంట్స్లో లైవ్ అని పెట్టండి. సో వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను చేయాలా లేదా అనేది కూడా ఆలోచిస్తా. సో ఎందుకంటే సో గైస్ మీకు ఒక రియాలిటీ చెప్తే చూడండి ఫారెక్స్ ట్రేడింగ్ది. మీరు అందరు అనుకుంటారు యూట్యూబ్లో ఎక్స్నెస్ అవన్నీ ఎవరైనా ప్రమోట్ చేయగానే అరే మంచి బ్రోకర్, అరే టాప్ బ్రోకర్ అనుకుంటారు. బట్ రియాలిటీ అది కాదు గైస్. ఎప్పుడు కూడా అట్లాంటివి చూసి మోసపోకండి. ఎందుకంటే మార్కెట్లో ఎక్స్నెస్ కానీ, ఎక్స్ఎం కానీ, వాంటేజ్ కానీ, జస్ట్ మార్కెట్స్ కానీ, వీటీ మార్కెట్స్ కానీ ఇట్లాంటి చాలా బ్రోకర్స్ ఉన్నాయి. ఇంకా పేర్లు ఎందుకు కానీ మీరే ఒకసారి తెలుసుకోండి. సో చాలా వరకు బ్రోకర్స్ ఏంటంటే మార్కెట్ మేకర్స్ గైస్. మార్కెట్ మేకర్స్ అంటే ఏంటంటే జనరల్గా మీరు లూజ్ అవుతేనే వాళ్ళు ప్రాఫిట్స్ చేస్తారు అన్నట్టు. మీరు ప్రాఫిట్ చేస్తే వాళ్ళు లూజ్ అవుతారు. కాబట్టి ఈ ఐబీ ప్రమోషన్స్ అవి ఇవి అని కూడా చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టు. సో అట్లాంటి ట్రేడర్స్కి మీరు చూసి ఏదో అనుకొని అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఉట్టిగా ప్రాబ్లం తెచ్చుకోకండి. నేను అనేది ఒకటే, ఈ మల్టీ బ్యాంక్ లాంటి బ్రోకర్స్లో ట్రేడ్ చేయండి. మీ ఫండ్స్ కూడా సేఫ్గా ఉంటాయి. ఎందుకు సేఫ్గా ఉంటాయని నేను చెప్పగలుగుతున్నా అంటే ఇది ఒకటి ప్యూర్గా ఈసీఎన్ అండ్ ఎస్టీపీ బ్రోకర్ అన్నట్టు. మనం చేసిన ప్రతి ఒక్క ట్రేడ్ వచ్చేసి లిక్విడిటీ ప్రొవైడర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు. సో అట్లా చాలా ఉన్నది గైస్ తెలుసుకోవడానికి. ఎవరు కూడా మంచి మంచి నాలెడ్జ్ యూట్యూబ్లో అంతా షేర్ చెయ్యరు. చాలామంది మెంటర్షిప్ ప్రమోషన్స్ అని, ఐబీ ప్రమోషన్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా అట్లా చూసి మీరు మోసపోవద్దు. నేను ఒకటే అనుకుంటా, నాతో పాటు అందరూ సేఫ్ సైడ్ ఉండాలని నేను అనుకుంటా. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నా అన్నట్టు. జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను ముందుకు తెస్తా. ఓకే గైస్, నేను రీఫ్రెష్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాది స్టేటస్ వచ్చేసి విత్డ్రా కంప్లీటెడ్ అని పడిపోయింది. సో విత్డ్రా కంప్లీటెడ్ అంటే నాకు ఇక్కడ వచ్చేసినట్టు అర్థం. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ వచ్చేసిన, ఇక్కడ బఫర్ అవుతుంది, థ్యాంక్ యూ అని వచ్చేసింది. రీడైరెక్టింగ్ టు కంప్లీట్ ద వెరిఫికేషన్ 12 seconds 11 seconds. లెట్స్ వెయిట్. మీరు టెలిగ్రామ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మర్చిపోవద్దు గాయస్, నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నేను అకౌంట్స్ ఓపెన్ చేస్తే మీరు చూడండి, అకౌంట్స్లో నేను ఇక్కడ 7 కదా నేను చేసింది. సో మన అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయినాయి. యూ కెన్ ఆల్సో సీ ద ట్రాన్సాక్షన్ హిస్టరీ. వెయిట్, లెట్ మీ సీ. ఎందుకో నా మౌజ్ చాలా ఇబ్బంది చేస్తుంది నాకు. వాలెట్, యా, హిస్టరీ, యా. మీరు చూసినట్టయితే చూడండి, నేను యాక్చువల్లీ $10,000 నేను డిపాజిట్ చేశాను కదా. $10,000 డిపాజిట్ చేస్తే నాకు ఒక $14 తక్కువ చూపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, విత్డ్రా చేసినప్పుడు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో ఏంటంటే ఈరోజు మేబీ యూఎస్డిటీ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో దానివల్ల అమౌంట్ అనేది కొంచెం తక్కువ చూపిస్తుంది. బట్ నో ప్రాబ్లం గైస్, ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ చూపిస్తుంది, కొన్నిసార్లు తక్కువ చూపిస్తుంది. సో డోంట్ వరీ. ఓకే, సో నేను $10,000 డిపాజిట్ చేసిన, దాంట్లో $9,987 అనేది నాలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇది చాలా బాగుంటుంది గైస్. ఈ బ్రోకర్ చాలా పెద్ద బ్రోకర్. అసలు ఈ బ్రోకర్లో ట్రేడ్ చెయ్యండి. నేను ఒకటే అంటున్నా, మీరు సేఫ్ సైడ్కి చూసుకోండి గైస్ అంతే. ఒకసారి మీ పర్సనల్గా మీ సైడ్ నుండి కూడా మీరు బ్రోకర్ స్టడీ చేయండి. దాని తర్వాత డిపాజిట్ చేయాలా వద్దా అనేది డిసిజన్ తీసుకోండి. ఓకేనా, చాలా పెద్ద బ్రోకర్ ఇది. డైరెక్ట్ చాలామంది లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్నెస్ వాంటేజ్ ఇందులో ట్రేడ్ చేస్తే మీ ట్రేడ్స్ అనేవి ఆ రిటైల్ బ్రోకర్స్ మధ్యలోనే మీకు ఆ బ్రోకర్ మధ్యలోనే ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. బట్ అదే మీరు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రోకర్స్లో మీరు ట్రేడ్ చేస్తే, మీరు ఒకవేళ గోల్డ్లో ట్రేడ్ పెట్టినట్టయితే మీ ట్రేడ్ అనేది డైరెక్ట్ లిక్విడిటీ ప్రొవైడర్కి వెళ్ళిపోతుంది. సో అలా చాలామంది లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉన్నారు, లైక్ జేపీ మార్గన్, గోల్డ్మన్ సాచెట్, అట్లా చాలానే ఉన్నాయి, కానీ 100+ ఉన్నాయి. ఒకవేళ మీరు గోల్డ్లో ట్రేడ్ చేసినట్టయితే మీ ఆర్డర్ అనేది
గోల్డ్ మ్యాన్ సాచెట్కి వెళ్తుంది. దాంతోపాటు ఇంకా 3-4 లిక్విడిటీ ప్రొవైడర్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క లిక్విడిటీ ప్రొవైడర్ అన్నట్టు ఉంటారు అన్నట్టు. సో తెలుసుకోండి గైస్, తెలుసుకొని ఏదైనా ఇన్వెస్ట్ చేయండి. ఎవరో యూట్యూబర్ ఏమో చెప్తున్నాడని చెప్పేసి బ్లైండ్గా మాత్రం మీ డబ్బులు హార్డ్గా సంపాదించిన పైసలు మాత్రం పెట్టద్దు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమన్నా ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ఇంకేమైనా కావాలి అన్న, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్గా నాకు కమెంట్లో పెట్టండి. సో డెఫినెట్గా నేను వీడియో తీస్తాను. సమ్ టైమ్స్ నేను కొంచెం ట్రేడింగ్లో బిజీ ఉంటే నేను కొంచెము ఎక్కువ యూట్యూబ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నా. బట్ నా 100% యూట్యూబ్ పైన కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. సో నాకు మీ సపోర్ట్ కావాలి అంతే. సో ఏమున్నా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.